పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతి బాపులే ఎనలేని కృషి చేశారని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో గల మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి ఆయన 197వ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి బాపులే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమం కోసం పనిచేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోష్ సింగ్ ఠాకూర్, గెడం అశోక్, ఆడే విఠల్, గెడం విశ్వనాథ్, రాజు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. బాపులే ఆశయాలను జ్యోతి బాపులే ఆశయాలను బడుగు బలహీన వర్గాల కోసం వెనుకబడినటువంటి అత్యంత వెనుకబడినటువంటి తరగతుల అభ్యున్నతి కోసం ఒక ఉద్యమంలా పనిచేసి తర్వాత వచ్చినటువంటి బలహీన వర్గాల అనేక ఉద్యమాల కోసం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే 197వ జన్మదిన వేడుకల సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిబా పూలే బడుగు బలహీన వర్గాల కోసం గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు వీటన్నిటి అభ్యున్నతి కోసం తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలకి మనకి జయప్రకాష్ నారాయణ గారి సంపూర్ణ విప్లవం, రామ్ మనోహర్ లోహియా గారు, ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అనేకమైనటువంటి వెనుకబడిన తరగతి యొక్క అభ్యున్నతికి ఉద్యమాలకి రూపకల్పన జరిగింది. జ్యోతిబా పూలే యొక్క జీవన విధానం వల్లనే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఒక గొప్ప స్ఫూర్తిని, ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలించినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే గారు 200 సంవత్సరాల కిందట పుట్టి మన ప్రాంతంలో, మన భారతదేశంలో ప్రతి బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడి యొక్క ఆశయాలను, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలందరూ కూడా ఇప్పటి నేటి యువత